హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల చదువులో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంటుంది. ఈ రోజుల్లో పోటీ బాగా పెరిగిపోవటం వలన పిల్లలు మంచి చదువులు చదవకపోతే వాళ్ళు అందరికంటే వెనుకబడి ఉంటారని తల్లిదండ్రుల ఉద్దేశం. అందుకోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి మంచి పేరున్న స్కూళ్ళలో చేర్పిస్తున్నారు. దాంతో వాళ్ళ బాధ్యత తీరిపోయిందని అనుకుంటున్నారు. అయితే మంచి స్కూల్ అంటే ఏది? బాగా డబ్బులు వసూలు చేసేదా, లేకపోతే క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా బాధ పెట్టేదా? ఈ సందర్భంలో ఒక సంఘటనను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక మధ్యతరగతి దంపతులకి ఒకతే కూతురు. ఆ అమ్మాయిని బాగా చదివించాలని వారు అనుకున్నారు. తమ తాహతుకు తగినట్లు ఒక స్కూల్లో చేర్పించారు. అయితే ఎంత కష్టపడ్డప్పటికీ ఆ అమ్మాయికి ఎప్పుడూ కూడా 60% దాటి మార్కులు వచ్చేవి కావు. తమకు తెలిసిన అనేక మంది పిల్లలకి 90% మార్కులు వస్తుంటే తమ కూతురికి 60% కంటే దాటి మార్కులు రాకపోవటం ఆ తల్లిదండ్రులకు నచ్చేది కాదు. దాంతో వారు ఒక పేరున్న స్కూల్లో బాగా డబ్బులు కట్టి ఆ అమ్మాయిని చేర్పించారు. విచిత్రం ఏమిటంటే ఆ స్కూల్లో చేరినాక అమ్మాయికి ఎప్పుడూ కూడా 40-50 కంటే దాటి మార్కులు వచ్చేవి కావు. దానికి కారణం ఏంటో ఎన్నిసార్లు ఆలోచించినా తల్లిదండ్రులకు అర్థం కాలేదు. వాళ్ళు వెళ్ళి టీచర్లతో మాట్లాడినప్పుడు టీచర్లు, మీ అమ్మాయి అసలు ఏం చదవదు, చెప్పింది వెందు అని వాళ్ళ అమ్మాయి మీదే కంప్లైంట్ చెప్పడం మొదలెట్టారు. మీది మంచి స్కూల్ అని కదా మా అమ్మాయిని ఇక్కడ చేర్చాము, ఆమె సమస్య ఏమిటో మీరు తెలుసుకోవాలి కదా అంటే అదంతా మాకు సంబంధం లేదు, మేమేం చేయలేము, మీ అమ్మాయి టీచర్లు చెప్పింది అర్థం చేసుకోవటం లేదు, చదవటం లేదు, మేమేం చేస్తాము అని స్కూల్ వాళ్ళు చెప్పగానే తల్లిదండ్రులకు చాలా బాధ కలిగింది. వారు ఎంతో అప్పు చేసి మరీ తమ తాహతుకు మించిన స్కూల్లో చేర్పించారు. ఇది వాళ్ళని ఎంతో నిరాశపరిచింది. లాభం లేదని వాళ్ళు తమ స్నేహితుడైన ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడి వద్దకు తీసుకువెళ్లారు. ఆయన ఆ పిల్లతో కొంతసేపు మాట్లాడిన తర్వాత వెంటనే ఆ పిల్లను తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక మామూలు స్కూల్లో వేయమని చెప్పాడు. ఆశ్చర్యకరంగా ఆ స్కూల్లో చేర్చిన తర్వాత ఆ అమ్మాయికి క్రమక్రమంగా మార్కులు పెరుగుతూ 75%, 80% అలా రావడం జరిగింది. దీనికి ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు తమ స్నేహితుడిని అడగగా ఆయన, మీ అమ్మాయి స్వతంత్రంగా ఆలోచించే తెలివి ఉన్న పిల్ల, కానీ స్కూల్ వాళ్ళు ఆమెను ఆలోచించకుండా చేసే విధానాలు చదివిస్తూ నిర్బంధంగా వాళ్ళు చెప్పింది చేస్తేనే, లేకపోతే అలా రాస్తేనే మార్కులు వేసే పద్ధతిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి దానికి అలవాటు కాలేకపోయింది. అందుకే తనకి మార్కులు రాలేదు. ఇప్పుడు మీరు చేర్పించిన స్కూల్ వాళ్ళు ఆ అమ్మాయి పట్ల ఎలాంటి నిర్బంధం పెట్టలేదు. అంతేకాకుండా ఏదైనా ప్రశ్నకు ఆమె రాసిన జవాబు అర్థవంతంగా ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు. కనుక ఆమెకు చదువు మీద ఆసక్తి పెరిగింది, మార్కులు రావటం మొదలైంది అని చెప్పాడు. చూశారు కదా, మీ పిల్లల తెలివితేటల గురించి మీకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు. అలాగే వారి బాగు గురించి కూడా మీకంటే ఎక్కువగా ఎవరు ఆలోచించరు, ఏమీ చేయరు. చాలా స్కూళ్ళ వాళ్ళు తెలివైన కొంతమంది పిల్లలను సెలెక్ట్ చేసి వారిని మెరికల్లాగా తయారు చేసి అదంతా వారి ప్రతిభ అని చెప్తారు. కానీ ఒక మాదిరిగా చదివే పిల్లలను కానీ, అసలు చదవని పిల్లల్ని కానీ పట్టించుకోరు. బంగారాన్ని సానబెట్టి దాని ప్రకాశాన్ని ఎక్కువ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇత్తడిని పుత్తడిలా చేయగలరా? అసలు చదువు జ్ఞానం కోసమే అనే విషయం మర్చిపోయి అదే జీవితంగా భావించే రోజుల్లో మనం ఉన్నాం. మన విద్యా విధానంలోనే ఎన్నో మార్పులు రావాలి. ఇదంతా ఒక పెద్ద విషయం. దీని గురించి ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం. అయితే పిల్లల తెలివితేటలను బడులు నిర్దేశించలేవని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు మనలో చాలా మంది ప్రభుత్వ బడులలో చదివి మంచి ఉద్యోగాలు, పదవులు పొందలేదా? ఈ రోజుల్లో కూడా ఎంతో మంది పేదవారి పిల్లలు సాధారణ బడుల్లో చదువుకుని కూడా గ్రూప్స్, ఐఏఎస్ లాంటివి పొందటం లేదా? చదివే పిల్లల్ని బట్టి ఉంటుంది కానీ బడిని బట్టి కాదు. గొప్ప బడి అని మనకు అనిపించిన దాంట్లో పిల్లల్ని చేర్పించినంత మాత్రాన పిల్లలు గొప్పవారవ్వరు. వారి గొప్పతనం కోసం తల్లిదండ్రులమైన మనం ఎంతో చేయాలి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం మేము ఎందుకు త్యాగాలు చేయాలి అని ప్రశ్నిస్తారు. ఇది అర్ధరహితం. వాళ్ళు మన పిల్లలు కాబట్టి వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటే సంతోషించేది, లేకపోతే బాధపడేది మనమే కదా. ఏ తండ్రి అయినా తమ పిల్లలు తమ కంటే గొప్పవాళ్ళు కావాలని అనుకుంటారు. కానీ ఒక మనిషి ఉన్న పొలాన్ని గొప్పవాడవటం జరగదు. దాని వెనుక ఎంతో కృషి, పట్టుదల, త్యాగం ఉంటాయి. గొప్పవాళ్ళైనా ఎవరినైనా చూడండి. ఉదాహరణకు ధీరుభాయ్ అంబానీ తన జీవిత కాలంలో ఎంతో కష్టపడితే ఆయన కొడుకులు ఉన్నతమైన స్థితిలో వ్యాపారవేత్తలుగా ఉండగలిగారు. అంటే ధీరుభాయ్ అంబానీ యొక్క త్యాగం ఆయన కుమారుల ఉన్నతికి కారణమైంది. నిజానికి మన జీవితాలు ఏమంత గొప్పవి కావు. అయినా కూడా మనం ఎందుకు త్యాగం చేయాలని అంటే ఎలా? విలువలేని మన జీవితం అలాగే ఉండకుండా దానికి విలువ రావాలంటే త్యాగం అనేది తప్పనిసరిగా ఉండాలి. అంటే మా పిల్లల కోసం మేము అన్నీ వదిలేయాలా? రేపు మా వృద్ధాప్యంలో వాళ్ళు మమ్మల్ని చూస్తారా? వాళ్ళు సుఖంగా ఉండటానికి మేము కష్టపడాలా అని అనేక మంది ప్రశ్నించవచ్చు. త్యాగం అంటే అర్థం అన్నీ మానేయమని కాదు, పిల్లల ఉన్నతి కోసం పాటుపడటం. ఇక వృద్ధాప్యంలో వారు మనల్ని చూస్తారా అంటే మన కష్టం వాళ్ళు గమనిస్తూనే ఉంటారు కనుక తప్పకుండా మనల్ని చూసుకుంటారు. ఒకవేళ వాళ్ళు మనల్ని పట్టించుకోనంత మాత్రాన మనం కూడా వాళ్ళకి చేయమా? ఇదేమైనా వ్యాపారమా? లాభ నష్టాలు బేరీజు వేసుకోవడానికి? వాళ్ళు సుఖంగా ఉంటే మనల్ని చూసినా చూడకపోయినా మనకు ఎంతో కొంత సంతృప్తి. అదే వాళ్ళు బాధలు పడుతుంటే మనమే
ముసలివాళ్ళమై ఒకళ్ళ మీద ఆధారపడి జీవించే స్థితిలో ఆ బాధను కూడా భరించగలమా? ఒకసారి ఆలోచించండి. ఇక పిల్లల కోసం చేయవలసిన త్యాగాలు ఏమిటంటే చాలా చిన్న చిన్నవి, కానీ చెయ్యాలంటే కొంచెం కష్టమైనవి. ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి చెప్తాను వినండి. ఆయన దాదాపు 14 ఏళ్ల క్రితం తన 70 ఏళ్ల వయసులో చనిపోయాడు. అయితే తన జీవిత కాలంలో ఆయన ఎలా ఉన్నాడో మీరు తెలుసుకోవాలి. ఆయన కాలంలో ఉన్న ఆచారాల ప్రకారం ఆయనకి కూడా చిన్న వయసులోనే, అంటే 20 ఏళ్లకే పెళ్ళయింది. ఆయన భార్యకి 15 ఏళ్లు. ఆమె 10వ తరగతి పాస్ అయింది. పెళ్ళైన తర్వాత కూడా ఆయన బీఈడీ చదివాడు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ చిన్నగా పదోన్నతులు పొందుతూ డీఈఓ స్థాయికి ఎదిగాడు. భార్యను కూడా చదివించాడు. ఆమెకు కూడా ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం వచ్చింది. ఒక మామూలు ఉపాధ్యాయుని నుండి డీఈఓగా ఎదగటం కోసం ఆయన ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఆ రోజుల్లో మగవాళ్ళు భార్యలకు సహాయం చేయటం చాలా అరుదు. చుట్టుపక్కల పరిస్థితులు, సమాజంలోని వేరే వారి మాటలు అలా చేయనిచ్చేవి కాదు. అప్పట్లో ఆడవాళ్లు తమ భర్తలకు స్నానాలకు నీళ్లు తోడి పెట్టడం, టవల్ దగ్గర నుండి అందించి వాళ్ళకి కావలసినవన్నీ వండి పెట్టి వాళ్ళు తినాకనే తినేవారు. అయితే ఆయన మాత్రం తన భార్య నీళ్లు పెట్టలేదని, వంట వేడిగా లేదని, కూరలో ఉప్పు చాలలేదని ఇలా ఎప్పుడూ ఆలోచించేవాడు కాదు. తన తల్లి ఎంత సణుక్కున్నా సరే, ఇరుగు పొరుగులు బుగ్గలు నొక్కున్నా సరే ఈ విషయాలేమీ పట్టించుకునేవాడు కాదు. వేళ ప్రకారం తన పనులు తాను చేసుకుంటూ పోయేవాడు. ఆయనకు 4 పిల్లలు. 4గురిలో 3 పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించాడు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటట్లు వాళ్ళ చేత వేర్వేరు పోటీ పరీక్షలు రాయించాడు. అందరూ చక్కటి ఉద్యోగాలు సంపాదించారు. ఒక అమ్మాయిని డాక్టర్ చదివించి అమెరికాలోని బ్యాంకు ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేశాడు. మంచి ఇల్లు కట్టుకొని చక్కగా సెటిల్ అయిన పిల్లలతో ఎంతో సంతోషంగా కాలం గడుపుతూ చనిపోయాడు. ఆయనతో పాటు పనిచేసిన చాలా మంది తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎంతో దిగులతో ఆలోచించి ఆ దిగులతోనే చనిపోయారు. దీనికి కారణం ఏంటి? ఆ రోజుల్లో అందరూ ఆలోచించినట్లు ఆయన ఆలోచించకపోవటమే. వాళ్ళ అమ్మ చెప్పినట్లు లేక ఇరుగు పొరుగులు అన్నట్లు వాళ్ళ మాట విని, ఏయ్ నాకు నీళ్ళు ఎందుకు పెట్టావు, అన్నం ఎందుకు వేడిగా లేదు, ఈ కూర ఏమిటి ఇంత చండాలంగా తగలడింది, నేను మగవాణ్ణి, నా మాట వినకపోతే నిన్నేం చేస్తానో చూడు అని అనలేదు. అలా అన్నవాళ్ళు యవ్వనంలో బాగానే ఉన్నారు. కొంత వయసు రాగానే భార్యలు ఎదురు తిరిగి ఇంట్లో గొడవల వల్ల పిల్లలు ఎందుకు పనికిరాకుండా పోయి చివరికి ఆ దిగులతోనే చనిపోయారు. ఇక్కడ ఆయన తన పిల్లల బాగు కోసం ఎంత చేయగలడో అంతా చేశాడు. కానీ తన తోటి వారందరిలాగా అనవసరమైన విషయాలతో తగాదాలతో కాలం గడపలేదు. ఇప్పుడు అర్థమైంది కదా చిన్న త్యాగాలంటే ఏమిటో. మన పిల్లలకు పరీక్షలు జరుగుతూ ఉంటే మనం డైలీ సీరియల్, సినిమానో లేక ఇంకేదైనా ప్రోగ్రామో టీవీలో చూస్తూ లేకపోతే ఫోన్తో టైంపాస్ చేస్తూ పిల్లల్ని చదవమంటే వాళ్ళు సరిగ్గా చదవరు. ఆ కొద్ది రోజులు టీవీ త్యాగం చేస్తే మనకు నష్టమేమీ రాదు. దానికి బదులు పిల్లల చదువులో మనం ఇన్వాల్వ్ అయితే వాళ్ళు శ్రద్ధగా చదువుతారు. మాకు అలా చేయడానికి సమయం లేదని అనకండి. కొంచెం సేపు అయినా సరే మీరు వాళ్ళతో గడిపితే ఆ ప్రభావం పిల్లల చదువుపై తప్పకుండా ఉంటుంది. అలాగే ఆ సబ్జెక్ట్స్ అన్ని మాకు తెలియవు కదా మరేం చేయాలి అని మీరు అనుకోవచ్చు. మీకు వచ్చిన సబ్జెక్ట్ అయితే పిల్లలకు దాంట్లో క్లూస్ చెప్పండి, వాళ్ళ చేత అప్పచెప్పించుకోండి. రాని సబ్జెక్ట్ అయితే పిల్లల్ని దాని గురించి మీకు చెప్పమనండి. మీకు అర్థమైనా కాకపోయినా శ్రద్ధగా వినండి. దాంట్లో నుండి కొన్ని ప్రశ్నలు రాసి మీకు చూపించమనండి. రాసిన తర్వాత పుస్తకంలో చూసి మీరు సరిగా ఉందో లేదో చెక్ చేయండి. లేకపోతే పిల్లలు చదివేటప్పుడు మీరు కూడా మీకు ఇష్టమైన పుస్తకం చదువుకోండి. పుస్తకాలంటే మీకు ఇష్టం లేకపోతే పిల్లల పక్కనే కూర్చుని వాళ్ళ కోసం మౌనంగా భగవద్ధ్యానం చేయండి. మీరు వాళ్ళ కోసం పడుతున్న తపన వాళ్ళు గుర్తించి శ్రద్ధగా చదువుతారు. పరీక్షల దగ్గరకు వచ్చినప్పుడు పిల్లల్లో కలిగే ఆందోళనని ధైర్యం చెప్పే మాటలతో తగ్గించండి. కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళ చేత యోగా, ప్రాణాయామం లాంటివి చేయించండి. పరీక్షలు బాగా రాయకపోతే నిరుత్సాహపడవద్దని, పరీక్షలే జీవితం కాదని, ఓటమి కూడా మంచికేనని వాళ్ళని ఓదార్చండి. వాళ్ళు గెలవటానికి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని వాళ్ళలో నింపండి. ఎందుకంటే వాళ్ళు మీ పిల్లలు, మీ కనుపాపలు. పిల్లలు భవిష్యత్తులో ఏమవ్వాలనేది వారిని నిర్ణయించుకోనివ్వండి. దీనిలో వారికి మీరు మార్గదర్శకులుగా ఉండండి, కానీ మీ ఇష్టాలను వారిపై అమలు చేయవద్దు. మీరు చదవలేకపోయినవి మీకు ఇష్టమైనవి కాకుండా పిల్లలకి ఇష్టమైనవి చదివించండి. ఒకవేళ పిల్లలు ఎంచుకున్న కోర్సు మంచిది కాదని మీకు ఖచ్చితంగా తెలిస్తే దాని గురించి పిల్లలకు వివరంగా చెప్పండి. కొన్నిసార్లు పిల్లలు మంకుపట్టుతో వాళ్ళు అనుకున్నదే చేస్తామని అంటారు. అలాంటి సమయాల్లో వాళ్ళతో వ్యవహరించడం చాలా కష్టమైందే. అయినా వాళ్ళు తప్పు మార్గంలో వెళ్లకుండా చూడవలసిన బాధ్యత మీకు ఉంది కనుక వాళ్ళ కోరికను అంగీకరించవద్దు. ఒకవేళ ఒప్పుకున్నా, నీకోసం నేను దీన్ని ఒప్పుకున్నాను కనుక నువ్వు కూడా ఇది చేయవలసిందే అనే షరతు పెట్టండి. కష్టమైన 2 రకాల కోర్సులు చేయించండి. అప్పుడు మొదటగా మంచి భవిష్యత్తు ఉన్నదని మీరు అనుకున్న కోర్సు చేయించండి. ఎలాగూ రెండవది వాళ్ళకి ఇష్టమైందే కనుక ఖచ్చితంగా చేస్తారు. అప్పుడు మాత్రం మీరు ఆటంకం చెప్పవద్దు. ఎందుకంటే మొదట మీకు నచ్చిన దాంట్లో పిల్లల్ని చేర్పిస్తున్నప్పుడు తర్వాత వాళ్ళు అనుకున్నది చేయగలరో లేదో అని పిల్లలు సందేహిస్తారు. తప్పకుండా మీరు దాన్ని చేయనిస్తారని పిల్లలకు చెప్పండి. దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈలోపు కొంచెం వయసు పెరిగిన తర్వాత పిల్లలు వాళ్ళు అనుకున్నది వేస్ట్ అని తెలుసుకుంటే వాళ్ళేం అనుకుంటారు. విన్నారు కదా. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.